ఒకవేళ నువ్వు ఇప్పటివరకు ఒక్కసారి జిమ్కి వెళ్ళకపోయినా, నీకు జిమ్ ఇష్టం లేకపోయినా, ఆర్ నువ్వు కొన్ని వీక్ జిమ్ వెళ్ళి గివ్ అప్ ఇచ్చేసినా, దిస్ వీడియో స్పెసిఫికలీ ఫర్ యూ. ఐ నో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఫిట్ అవుదాం అనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుండే. వర్కౌట్ చేయాలా, కార్డియో చేయాలా, డైట్ తో స్టార్ట్ చేయాలా, ఏం అర్థం కాకపోతుండే. ఒకవేళ ఒక కోచ్ ని హైర్ చేసుకుందామంటే వాళ్ళు చెప్పే ప్రైజెస్ కి నేను ఎఫోర్డ్ చేయలేకపోతుండే. యూట్యూబ్ లోనేమో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ లేదు. అంటే యాజ్ అ బిగినర్ నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని ఎవరు చెప్పలే. అందుకని ఐ హావ్ డిసైడెడ్ టు స్టార్ట్ దిస్ న్యూ సిరీస్ కాల్డ్ ఫిట్నెస్ డీకోడెడ్, యువర్ ఫ్రీ ఫిట్నెస్ గైడ్. ఐ ప్రామిస్ యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నీకు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలనే క్లారిటీ వస్తుంది. అండ్ ఈ సిరీస్ మొత్తం ఫాలో అయితే నేను ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తాను. యాజ్ అ బిగినర్ నీకు ఏం తెలియకపోయినా నీ బాడీని నువ్వే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. నో బుల్షిట్, నో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సెల్ యూ ఎనీ కోర్సెస్, జస్ట్ ది ఎగ్జాక్ట్ స్టెప్స్ యూ నీడ్ టు ఫాలో. Hi, my name is Prithvi Jinka, a certified fitness coach, nutritionist and personal trainer. I have completed my certification from International Sports Sciences Association from United States. If I have to talk about my personal transformation, నేను నా fat loss journey లో 35 pounds reduce అయినాను, and this is my picture, and I was on single digit body fat percent, and currently I am in my bulking journey. This is my 10th month of bulking. Alright, మనం ఏం చేయాలో తెలుసుకునే కన్నా ముందు ఏం చేయదో దాని గురించి మాట్లాడదాం. నేను చాలా మందిని చూసా, ఎవరైతే ఇట్లా ఫిట్ అవుదామని డిసైడ్ అవుతారు కదా, అంటే వాళ్ళు సడన్ గా ఓవర్ వెయిట్ అవ్వడము, కొన్ని మనకి లైఫ్ లో సింటమ్స్ వస్తాయి, మనం అన్హెల్తీ సైడ్ వెళ్ళిపోతున్నాం అని, అప్పుడు డిసైడ్ అవుతారు. అట్లా డిసైడ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే సడన్ గా చేంజెస్ తీసుకొద్దామని ట్రై చేస్తారు. ఎట్లా అంటే నేను అసలు షుగర్ టచ్ చేయను, నేను కూల్ డ్రింక్స్ తాగాను, నేను వైట్ రైస్ తినా, బ్రౌన్ రైస్ తింటా, ఇట్లా మిల్క్ లో చేంజెస్ చేయడం. కానీ వాళ్ళు డైలీ లైఫ్ లో చేసేటి వాటికి మొత్తం కంప్లీట్ గా చేంజెస్ తీసుకొని వచ్చేస్తారు. ఒకవేళ జిమ్ స్టార్ట్ చేశారు అనుకోండి, నేను 30 days వెళ్తా, డే 1 ఆఫ్ మై జిమ్, అవుట్ ఆఫ్ 30కి 30 days వెళ్తా అని డిసైడ్ అవుతారు. 1 week జిమ్ వెళ్తారు, బాడీ పెయిన్స్ వస్తాయి, ఇవి నాతో కాదని బంద్ చేస్తారు. సో లెట్స్ నాట్ డూ దిస్. రూల్ నెంబర్ 1, స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్. మనం హెల్తీ అయిదాం అనుకుంటాం ఎప్పటివరకు, రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా, సో దానికి టైం పడుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేను 1 month లో ట్రాన్స్ఫార్మ్ అయిపోతా, 3 months లో నాకు యాప్స్ వచ్చేసాయి, నమ్మకండి. వాళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక 3 years 5 years ముందే వాళ్ళు జిమ్ చేసి ఉంటారు. దాని తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆర్ బల్కింగ్ చేసినప్పుడు బాడీ కొంచెం సాఫ్ట్ అవుతుంది ఆర్ ఫ్యాట్ అవుతారు. అప్పుడు వాళ్ళు 1 month లో స్టార్ట్ చేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ బాడీకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. యాజ్ అ బిగినర్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. రియాలిటీ ఏంటంటే యాజ్ అ బిగినర్ గా ఫస్ట్ 1 month లో మీరు ఒక హ్యాబిట్ బిల్డ్ చేస్తారు. అదే కంటిన్యూస్ గా 3 months చేస్తే మీకు కొంచెం ఎనర్జీ వస్తుంది, యూ విల్ ఫీల్ మోర్ స్ట్రాంగర్. అండ్ అదే 6 months చేస్తే మీకు విజిబుల్ చేంజెస్ కనిపిస్తాయి. కొంచెం యాప్స్ గానీ, లేకపోతే బైసెప్ గానీ, షోల్డర్ గానీ, చెస్ట్ గానీ కనిపిస్తుంది, మీకు చేంజెస్ కనిపిస్తాయి. అండ్ ఇట్ టేక్స్ 1 year టు కంప్లీట్ ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మిమ్మల్ని మీరు చూసి వావ్ అనుకోవాలంటే ఒక 1 year పడుతుంది కంపల్సరీ. ఇది మీరు నమ్మాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ వాట్ యూ నీడ్ టు డూ. ఫిట్నెస్ కి 3 pillars ఉన్నాయి. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి మూమెంట్. మూమెంట్ అంటే నువ్వు చేసే వర్కౌట్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ. ఇక్కడ నీకు 2 options ఉన్నాయి. ఆప్షన్ 1 ఈజ్ హోమ్ వర్కౌట్స్. ఒకవేళ నువ్వు ఇంట్లోనే వర్కౌట్ చేద్దాం అనుకుంటే ఏం లేదు, నీ బాడీని నువ్వు లిఫ్ట్ చేయడం నేర్చుకో. పుషప్స్, స్క్వాట్స్, లంజెస్, ఇట్లా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అండ్ దానికి నేను ఒక డాక్యుమెంట్ లింక్ చేసి కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన, వెళ్ళి చెక్ చేయి. అవే వర్కౌట్స్ నువ్వు వీక్ లో 4 days చేస్తే సరిపోతుంది. 3 to 4 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎ బిగినర్. 6 days చేస్తాను, ఎవ్రీ డే చేస్తా అవసరం లేదు. ఫస్ట్ 3 to 4 days చేయి, ఒక 1 month అట్లనే కంటిన్యూ చేయి. ఆప్షన్ బి, జిమ్. ఒకవేళ నీకు జిమ్ ఇష్టం అంటే వెరీ గుడ్, నువ్వు జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేయి. అండ్ ఏ స్ప్లిట్ చేయాలి, వాళ్ళది చేస్తారు, వీరి అవసరం లేదు. ఈజీ అండ్ సింప్లెస్ట్ స్ప్లిట్ ఇస్ పుష్ పుల్ లెగ్స్. ఆ పుష్ పుల్ లెగ్స్ అనే దాన్ని కూడా నేను ఒక మంచి వర్కౌట్ ప్లాన్ చేసినాను, డాక్యుమెంట్ కింద లింక్ చేసేస్తాను, డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉన్న వర్కౌట్స్ నువ్వు ఫాలోగా. అండ్ నేను ఇంకొక వర్కౌట్ ప్లాన్ కూడా అటాచ్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు వీక్ లో 5 days చేద్దాం అనుకుంటే పుష్ పుల్ లెగ్స్, రెస్ట్ డే, అప్పర్ బాడీ, లోవర్ బాడీ, రెస్ట్ డే, అండ్ మళ్ళీ ఇదే రిపీట్. సో వీక్ లో 5 days వర్కౌట్ చేయాలనుకుంటే నేను దాన్ని కూడా ఒక డాక్యుమెంట్ కింద లింక్ చేసేసిన. ఎక్కువ ఆలోచించకు అండ్ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయకు. నీ బాడీకి కెపాసిటీ ఎంత ఉందో అంతే లిఫ్ట్ చేయి. ఒకవేళ నువ్వు కంప్లీట్ బిగినర్ అయితే నీ జిమ్ లో ఒక ట్రైనర్ ఉంటాడు కదా, ఆ ట్రైనర్ కి అడుగు, బ్రో ఈ వర్కౌట్ ఎట్లా చేయాలని చెప్పి. ఆయన తోని ఫామ్ చెక్ చేసుకొని అట్లనే చేయి. ఆర్ నువ్వు యూట్యూబ్ లో కూడా వీడియోస్ చెక్ చేయొచ్చు. నేను అక్కడ వర్కౌట్స్ నేమ్స్ ఇచ్చిన కదా, ఆ పేర్లు నువ్వు యూట్యూబ్ లో కొడితే దాని ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్ చెక్ చేసి చేయి. అండ్ ఆల్సో లెట్ మీ నో, ఒకవేళ మీకు ఎవరికైనా ఈ స్ప్లిట్స్ గురించి ప్రాపర్ గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కామెంట్ లో పెట్టండి, నేను దాని గురించి సపరేట్ ఒక వీడియో తీస్తాను. ఎన్ని టైప్స్ ఆఫ్ స్ప్లిట్స్ ఉన్నాయి, ఏ స్ప్లిట్ వల్ల ఏం బెనిఫిట్, ఎవరికి బెనిఫిట్, అండ్ ఒక్కొక్క స్ప్లిట్ మనం మన సొంతంగా ఎట్లా కస్టమైజ్ చేసుకోవాలి, వర్కౌట్ ప్లాన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలో దాని గురించి నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. నౌ పిల్లర్ నెంబర్ 2 ఈస్ న్యూట్రిషన్. మనం ఎంత వర్కౌట్ చేసినా, ఎంత మూవ్మెంట్స్ చేసినా, మనం ఏం తింటున్నామో దాని వల్లనే మన బాడీ షేప్ మారుతుంది. సో మనం ఏం తింటున్నామో చాలా ఇంపార్టెంట్. మన బాడీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నామో ఆ క్యాలరీస్ వల్లనే మన బాడీ ఏ షేప్ పోతుంది అనేది తెలుస్తుంది. ఆటోమేటిక్ గా మన బాడీ కొన్ని క్యాలరీస్ ఎవ్రీ డే బర్న్ చేస్తుంది. నేను కింద ఒక లింక్ పెడుతున్నాను, TDEE క్యాల్కులేటర్ అని చెప్పేసి. ఆ క్యాల్కులేటర్ ఓపెన్ చేసి మీ ఏజ్, హైట్, వెయిట్, మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. అనుకుందాం అక్కడ 2000 వచ్చింది. సో 2000 క్యాలరీస్ ఉన్నాయా, ఈ 2000 క్యాలరీస్ మీరు తింటే ఎవ్రీ డే మీ వెయిట్ అంతే ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే దానికన్నా 200 క్యాలరీస్
క్యాలరీస్ తక్కువ తింటారు. ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ చేయాలనుకుంటే దానికన్నా 200 క్యాలరీస్ ఎక్కువ తింటారు. ఎందుకు 200 అంటే మీరు మరీ ఎక్కువ ఫాస్ట్ గా చేద్దాం ప్రోగ్రెస్ అనుకోని ఒకవేళ 500 క్యాలరీస్ 600 క్యాలరీస్ తక్కువనో ఎక్కువనో చేసిరు అనుకోండి, మీరు ఒకవేళ 500 క్యాలరీస్ తక్కువ తింటే ఏమైతుందంటే మీరు ఫ్యాట్ లాస్ తో పాటు మజిల్ కూడా లాస్ అవుతారు. అండ్ ఆ మజిల్ బిల్డ్ చేయడం చాలా కష్టం. అందుకనే జస్ట్ 200 క్యాలరీస్ తక్కువ చేసి ఆ క్యాలరీస్ మీరు కన్స్యూమ్ చేయండి. దాని తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు మీరు 50 kgs ఉన్నారు. సో మీరు ఏం చేస్తారు, 2000 క్యాలరీస్ మీ నెంబర్ అయితే 1800 క్యాలరీస్ తింటారు. సో ఇప్పుడు మీరు ఒక 1 week లో 1 kg దగ్గర అనుకుందాం. అండ్ అప్పుడు ఏం చేయాలి, సేమ్ 1800 క్యాలరీస్ కన్స్యూమ్ చేయాలి, వర్కౌట్స్ మంచిగా చేయాలి. సెకండ్ వీక్ ఏమైంది, ఇంకొక 1 kg దగ్గర అనుకోండి, సేమ్ మళ్ళీ అదే 800 తో కంటిన్యూ చేయాలి. అండ్ దాని తర్వాత వీక్ ఒకవేళ ఏం తక్కువ కావాలి, వెయిట్ అంతే ఉంది, అప్పుడు ఇంకొక 100 క్యాలరీస్ తక్కువ చేయాలి. అట్లా మీ గోల్ రీచ్ అయ్యే వరకు వీక్లీ మీ ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకొని ఆ వెయిట్ ప్రకారం మీరు ఒక 50 క్యాలరీస్ 100 క్యాలరీస్ అట్లా తక్కువ చేసుకుంటూ వెళ్ళాలి. ఆపోజిట్ లో కూడా మీరు ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే అదే ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఈ క్యాలరీస్ లా అసలు ఏం తినాలనేది ఇంపార్టెంట్. ఈ 2000 క్యాలరీస్ లో మనం ఏమైనా తినొచ్చు, కానీ ఏది పడితే అది తినేస్తే మన బాడీ మనకు కావాల్సినట్టుగా రెస్పాండ్ కాదు. సో ఆల్వేస్ ఎయిమ్ ఫర్ 70-30-20 అంటే 70% ఆఫ్ యువర్ క్యాలరీస్ షుడ్ కమ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, 30% should come from protein, 20% should come from fat, or either 25-25 అయినా సరిపోతుంది. కానీ ఎక్కువ కార్బ్స్ తినండి, ఈ కార్బ్స్ వల్లనే మీకు బలం వస్తుంది. ప్రోటీన్ గుడ్ అమౌంట్ తినండి. సో ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మీ ఫ్యాట్ లాస్ కూడా ఫాస్ట్ చేస్తుంది అండ్ మజిల్ కూడా మంచి రిటైన్ చేస్తుంది. ఈ ఫ్యాట్స్ మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే మన హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ 100 grams ఆఫ్ ప్రోటీన్. అండ్ నో మీరు వే ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీ ఫుడ్స్ మొత్తం హోల్ ఫుడ్స్ నుంచి ట్రై చేయండి. చికెన్, ఎగ్స్, మిల్క్, ఓట్స్, పొటాటో, రైస్ ఇలాంటి హోల్ ఫుడ్స్ నుంచి ట్రై చేయండి rather than buying something external. And most importantly, don't chase perfection. అరే ఈ రోజు ఒకవేళ మీరు ఒక పార్టీకి విన్నారు, ఒక పిజ్జా తిన్నారు, అయితే అయిపోయింది, పిజ్జా తిన్నారు అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు పొద్దున్న పిజ్జా తిన్నామని చెప్పి ఆ రోజు మొత్తం చీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక మీల్ రాంగ్ తింటే అయిపోయింది, దాన్ని మర్చిపోయి నెక్స్ట్ డే నుంచి నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు, నెక్స్ట్ మీల్ నుంచి ఏం చేద్దాం అనుకున్నావు అట్లా ప్లాన్ చేసుకో. సో ఈ రోజు నేను ఏమైనా తినొద్దు అనుకున్నది ఆర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంది, బయటికి పోయినా ఫుడ్ తిన్నాం అనుకోండి, దట్స్ ఓకే, కంప్లీట్లీ ఓకే. రేపు మార్నింగ్ నుంచి బ్యాక్ టు నార్మల్, మంచిగా జిమ్ చేయండి, మంచి నీట్ గా తినండి, అది అయిపోతుంది. అంతేగాని ఇప్పుడు నేను ఒకటి తిన్నా అని చెప్పేసి ఆ రోజు మొత్తం తిని రోజంతా ఖరాబ్ చేసుకొని నెక్స్ట్ డే అదే మూడ్ లోకి వెళ్ళిపోకండి. ఓకే, సో డోంట్ ట్రై టు ఓవర్ కాంప్లికేట్ థింగ్స్, జస్ట్ ట్రై టు బి కన్సిస్టెంట్. 100 out of 100% పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. 80% మీరు పర్ఫెక్ట్ ఉండి 20% మీరు అవుట్ ఆఫ్ ద లైన్ ఉన్న ఏం కాదు, మస్త్ అంటే మస్తు మేనేజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ పిల్లర్ ఇస్ రికవరీ. మన బాడీ జిమ్ లా కాదు, బయట బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం జిమ్ చేసినప్పుడు ఏమవుతుంది, మజిల్ టేర్ అవుతుంది. అది మనం జిమ్ లో ఉన్నప్పుడు టేర్ అవుతుంది, బిల్డ్ ఎప్పుడు అవుతుంది, బయటకు వచ్చినప్పుడే. సో బయట నువ్వు జిమ్ బయట ఏం చేస్తున్నావు అదే చాలా ఇంపార్టెంట్. సో రికవరీ కోసం ఫస్ట్ థింగ్ యూనిట్ టు డూ ఇస్ స్లీప్. అట్లీస్ట్ 7 to 8 hours మినిమం స్లీప్ తీసుకోవాలి. అక్కడనే నీ బాడీ మస్తు రికవర్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత నీకు రెస్ట్ డేస్ ఏవైతే ఉంటాయో, నాకేం బాడీ పెయిన్స్ లే అని చెప్పి ఆ రోజు కూడా నేను జిమ్ కోతా అట్లా కాదు. నువ్వు ఎక్కువ జిమ్ చేస్తే బాడీ బిల్డ్ కాదు, చెప్పినా కదా, రికవరీ జిమ్ బయట అవుతుంది. సో రెస్ట్ డేని రెస్పెక్ట్ చేసి అక్కడ నువ్వు కంప్లీట్ గా పడుకోవడం ఆర్ టైం పాస్ చేయడం కాకుండా అట్లీస్ట్ మూవ్మెంట్ చేయి, వాకింగ్ చేయి, స్టెప్స్ కంప్లీట్ చేసుకో ఆర్ లైట్ స్ట్రెచింగ్ చేయి. అండ్ ఆల్సో డ్రింక్ మోర్ వాటర్. ఆల్సో నేను డిస్క్రిప్షన్ లో ఒక డైట్ ప్లాన్ కూడా అటాచ్ చేసినాను. యావరేజ్ గా అంటే కామన్ గా మీరు ఒకవేళ ఎవరైనా కూడా తీసుకోవాల్సిన బేసిక్ డైట్, అది అందరికీ వర్కౌట్ అయ్యేది కాదు. ఒక 2000 క్యాలరీస్ ప్లాన్ ఎట్లుండాలి అనేది ఒక నేను పెట్టినాను. దాని ప్రకారంగా మీరు దాంట్లో ఉన్న ఫుడ్స్ తోని మీరు మీ డైట్ ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు అది ఫాలో అయినా కూడా 100% రిజల్ట్ అయితే వస్తుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకసారి రికవర్ చేసుకుందాం అంటే 3 pillars ఏంటివి అంటే, ఫస్ట్ మూవ్మెంట్, మీరు ఎక్సర్సైజ్ చేయండి. జిమ్ లో చేస్తారా, నేను దానికి వర్కౌట్స్ పెట్టినాను. ఇంట్లో చేస్తారా, దానికి వర్కౌట్స్ పెట్టినాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైట్. మీకు ఎన్ని క్యాలరీస్ కావాలో తెలుసుకోండి, లింక్ నేను అటాచ్ చేసినాను. ఆ క్యాలరీస్ లో ఏమేమి కావాలో నేను డైట్ ప్లాన్ కూడా ఒకటి అటాచ్ చేసినాను. అదే డైట్ మంచిగా ఫాలో అవ్వండి, హోల్ ఫుడ్స్ నుంచి ట్రై చేయండి. థర్డ్ థింగ్ రికవరీ, మంచి ప్రాపర్ స్లీప్ తీసుకోండి అండ్ రెస్ట్ డేస్ ని కూడా రెస్పెక్ట్ చేయండి. నౌ కమ్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను జిమ్ కి పోతే నన్ను ఎవరేమనుకుంటారో, ఎవరు ఎట్లా చూస్తారో, నాకేం రాదు, ఎవరని చెప్తారో లేదు, నేను ఏం చేయాలి, నేను ట్రాన్స్ఫార్మ్ అవుతారా లేనా, నాతోనే అవుతుందా కదా, ఇవన్నీ భయాలని ఈ రోజే డస్ట్బిన్ లో పడేయండి. నాతోనైందంటే నేను ఎట్లున్నా, ఇగో ఇదే నా ఫోటో కనిపిస్తుందా, ఇట్లున్నా నేను, ఇట్లా అయినా అంటే నేను కూడా నమ్మకపోతుండే. దేని వల్ల హెల్ప్ అయింది తెలుసా, నేను ఇవేం ఆలోచించకుండా స్టార్ట్ చేయడం వల్ల హెల్ప్ అయింది. సో నువ్వు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసినావు, ఒకవేళ నీకు ఏమైనా డౌట్ ఉంది ఆర్ భయం ఉంది, అది డస్ట్బిన్ లో పడేసి రేపటి నుంచి నువ్వు కూడా జిమ్ కి వెళ్ళు. I guess today is Sunday for you. You are watching this video on Sunday, so రేపే వెళ్ళు. అండ్ ఒకవేళ ఈ వీడియో నువ్వు వేరే రోజు చూస్తున్నావు అనుకో, నేను మండే నుంచి పోతా, ఫస్ట్ నుంచి పోతా, వద్దు, రేపు పొద్దున నువ్వు జిమ్ కి పో. నువ్వేం చేయకు, జిమ్ కి పోయి ఫీజు కట్టిరా అంతే, కానీ జిమ్ కి పో. దాని తర్వాత డే నువ్వు జిమ్ కి వెళ్ళు, జస్ట్ పుషప్స్ చేసిరా అంతే. దాని తర్వాత అట్లా నువ్వు అలవాటు చేసుకో. అని జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేసి అట్లీస్ట్ నీకు ఒక మూడ్ లేకపోయినా, టైం లేకపోయినా, అక్కడ వెళ్ళి ఒక 30 minutes స్పెండ్ చేసి వచ్చినావు అనుకో, అదే నీకు ఒక హ్యాబిట్ అవుతుంది. ఒకవేళ నువ్వు పోస్ట్ పోన్ చేయడం స్టార్ట్ చేస్తే అది కూడా నీ హ్యాబిటే అవుతుంది. సో స్టార్ట్ బిల్డింగ్ అ హ్యాబిట్ అండ్ దాన్ని కన్సిస్టెంట్
కన్సిస్టెంట్ గా ఫాలో అయితే నువ్వే రిజల్ట్స్ చూస్తావు. ఒకవేళ నువ్వు ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, సో దట్ నెక్స్ట్ సిరీస్ నువ్వు మిస్ కావు. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఆస్క్ మీ సంథింగ్ పర్సనల్, మెసేజ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, ఇట్స్ prithvijinka_official. అండ్ యా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా నాకు కామెంట్ లో చెప్పండి, సో దట్ ఐ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ.